హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 41 డేస్ యూట్యూబ్ ఛానల్. సో మనం ప్రీవియస్ క్లాస్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డీకి సంబంధించి అటు స్టాండర్డ్ జీకే పరంగా కరెంట్ అఫైర్స్ పరంగా మనం చాలా అంశాలు ప్రస్తావించాం. సో మనకి రిమైనింగ్ అటు కరెంట్ అఫైర్స్ పరంగా ఇటు స్టాండర్డ్ జీకే పరంగా బ్యాలెన్స్ ఉన్న టాపిక్స్ అనేవి మనం ఈ సెషన్స్లో తొందరగా మనం కంప్లీట్ చేద్దాం. సో వాటిలో ఫస్ట్ మనకి బ్యాలెన్స్ ఉన్న టాపిక్స్లో ఫస్ట్ టాపిక్ కనుక తీసుకుంటే స్పోర్ట్స్ అనే టాపిక్ని మనం ఇప్పటివరకు ప్రస్తావించాలి. ఎందుకు ప్రస్తావించలేదు? 2020 కరోనా కారణంగా అటు జాతీయంగా కానీ అంతర్జాతీయంగా కానీ మనకి చెప్పుకోదగ్గ స్పోర్ట్ అంశాలని ఏమీ జరగల. సో అందుకే స్పోర్ట్ ఈవెంట్స్ని మనం చివరిలో చెప్తున్నాం. సో మనకి స్పోర్ట్స్లో అడిగే క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందంటే అప్కమింగ్ వెన్యూ గురించి అడుగుతాడు. ఎందుకంటే 2020లో మనకి ఎటువంటి చెప్పుకోదగ్గ క్రీడా అంశం జరగలేదు కాబట్టి అప్కమింగ్ వెన్యూస్ గురించి అడిగే అవకాశం అనేది మనకు కంపల్సరీ ఉంటుందండి. క్లియర్? సో అప్కమింగ్ వెన్యూస్ పరంగా మనకి మేజర్ స్పోర్ట్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం ప్రస్తావిద్దాం. బట్ మెయిన్గా మనకి ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద క్రీడారంగ సంస్థల గురించి ఫస్ట్ మనం ప్రస్తావించి అప్పుడు అప్కమింగ్ వెన్యూస్లోకి వెళ్దాం. సో ప్రపంచవ్యాప్తంగా మనకి అతిపెద్ద క్రీడారంగ సంస్థలుగా పేరు పొందిన సంస్థల్లో ఫస్ట్ ఐసీసీ అనే సంస్థను చూద్దాం. ఐసీసీ అంటే అబ్రివేషన్ ఏంటి? ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్గా ఐసీసీ అనే సంస్థను చెప్తారు. అంతే కదండి. సో ఐసీసీ అనే సంస్థని స్థాపించింది ఎప్పుడు? ఐసీసీ హెడ్ క్వార్టర్ ఎక్కడ? ఐసీసీ ప్రెజెంట్ చైర్మన్ ఎవరని చూస్తే గ్రెగ్ బ్యాక్లే అనే పేరు వస్తుంది. న్యూజిలాండ్ దేశానికి చెందిన గ్రెగ్ బ్యాక్లే అనే పర్సన్ రీసెంట్గా ఐసీసీ అనే సంస్థకి సంబంధించి నూతన చైర్మన్గా అపాయింట్ అవ్వడం జరిగింది. సో ప్రపంచవ్యాప్తంగా ఉండే అతిపెద్ద క్రీడారంగ సంస్థల గురించి చూసిన తర్వాత మనం మెయిన్గా నెక్స్ట్ అప్కమింగ్ వెన్యూస్ గురించి వెళ్దాం. ఐసీసీ తర్వాత మనం చెప్పేది ఫిఫా. ఫిఫా అంటే అందరికీ తెలుసు కదండి, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్. ఫిఫా అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్గా ఫిఫా అనే సంస్థను చెప్తారు. సో ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ వరల్డ్ కప్ని కండక్ట్ చేసే అతిపెద్ద సంస్థ ఏదంటే ఫిఫా. సో ఫిఫా అనే సంస్థని ఏ సంవత్సరంలో స్థాపించారు? ఫిఫా అనే సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ? ఫిఫా అనే సంస్థకి ప్రెసిడెంట్ ఎవరు అనే అంశం కూడా మనకి తెలియాలి. సో జియోని ఇన్ఫాంటినో అనే పర్సన్ ప్రెజెంట్ ఫిఫా అనే సంస్థకి ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఈ జియోని ఇన్ఫాంటినో అనే పర్సన్ ఏ దేశానికి చెందినవాడంటే స్విట్జర్లాండ్. క్లియర్? నెక్స్ట్ మనకి అంతర్జాతీయంగా అతి ఎక్కువ గుర్తింపు ఉన్న మరొక క్రీడారంగ సంస్థ కనుక తీసుకుంటే ఐఓసి అంటే అబ్రివేషన్ ఏంటి? ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. సో ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్ క్రీడలు నిర్వహించే సంస్థ ఏదంటే ఐఓసి. దాన్నే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అంటారు. సో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీని ఏ ఇయర్లో స్థాపించారు? ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ? ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి సంబంధించి ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరంటే థామస్ బాచ్ అనే పేరు చెప్తారు. థామస్ బాచ్ ఏ దేశానికి చెందినవాడంటే బెల్జియం. సో ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్ క్రీడా అంశాలని నిర్వహించే సంస్థగా మన ఐఓసి అనే సంస్థను చెప్పచ్చు. ఐఓసి అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. సో ఐఓసి హెడ్ క్వార్టర్ అదేవిధంగా ఫిఫా హెడ్ క్వార్టర్ కూడా ఒకే దేశానికి సంబంధించి వస్తుంది.
అదే దేశం అంటే స్విట్జర్లాండ్. సో లుసానే కలిగి ఉన్న ప్రదేశం అన్నా, జూరిచ్ కలిగి ఉన్న ప్రదేశం అన్నా మన స్విట్జర్లాండ్ అనే దేశాన్ని మనం ప్రస్తావన చేయవచ్చు. సో ఇంటర్నేషనల్ స్పోర్ట్ ఈవెంట్స్ పరంగా ఫస్ట్ మనం ఐసీసీని ప్రస్తావించాం, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఐసీసీ ప్రస్తుత చైర్మన్ ఎవరంటే గ్రెగ్ బ్యాక్లీ అనే పేరు చెప్పొచ్చు. ఇంటర్నేషనల్ స్పోర్ట్ ఈవెంట్స్లో సెకండ్ ఆర్గనైజేషన్ ఫిఫా, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్, ఫిఫా హెడ్ క్వార్టర్ జూరిచ్ అని చెప్పొచ్చు. ఫిఫా ప్రెసెంట్ ప్రెసిడెంట్ ఎవరంటే జియోని ఇన్ఫాంటినో అనే పేరు వస్తుంది. మనకి ఇంటర్నేషనల్ స్పోర్ట్ ఆర్గనైజేషన్స్లో థర్డ్ వన్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. సో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీని ఎప్పుడు స్థాపించారు, హెడ్ క్వార్టర్ ఎక్కడ, ప్రెసెంట్ ప్రెసిడెంట్ ఎవరు అనేది. అండ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్ ఆర్గనైజేషన్స్లో మనకి ఫోర్త్ వన్ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్. ఐహెచ్ఎఫ్ అంటే ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్. సో ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ని ఏ ఇయర్లో స్థాపించారు, హెడ్ క్వార్టర్ ఎక్కడ, ప్రెసెంట్ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎవరు అని చెప్తే నరేంద్ర బాట్రా అనే పేరు వస్తుంది. సో నరేంద్ర బాట్రా భారతదేశానికి చెందిన వ్యక్తిగా వస్తారండి. సో మనకి 4 సంస్థలు కూడా అంతర్జాతీయంగా అతి ఎక్కువ గుర్తింపు పొందిన క్రీడారంగ సంస్థలు. 1 ఐసీసీ, 2 ఫిఫా, 3 ఐఓసి, 4 ఐహెచ్ఎఫ్. ఐహెచ్ఎఫ్ అంటే ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్. సో ఈ 4 సంస్థలకి సంబంధించి ప్రజెంట్ హెడ్స్ ఎవరు ఉన్నారు, ఆ 4 సంస్థల యొక్క ప్రధాన కార్యాలయాలు ఎక్కడ, ఆ 4 సంస్థల్ని ఏ సంవత్సరాల్లో స్థాపించారు అనే అంశాలు అనేవి మనకు కంపల్సరీ తెలియాలండి. ఇవి మెయిన్ స్పోర్ట్ ఆర్గనైజేషన్స్. సో మనకి నెక్స్ట్ క్రీడా అంశాల పరంగా అప్కమింగ్ స్పోర్ట్ వెన్యూస్ అనేవి మనకు అడిగే అవకాశం ఉంటుందండి. క్రీడా అంశాల పరంగా అప్కమింగ్ స్పోర్ట్ వెన్యూస్ అనేవి మనకు కంపల్సరీ అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే రీజన్ కూడా చెప్తా. సో కరోనా వల్ల అటు ప్రపంచవ్యాప్తంగా కానీ ఇటు జాతీయంగా కానీ మనకి క్రీడాంశాలు జరిగిన సంఘటనలు అనేవి చాలా తక్కువ. ఒక ఐపీఎల్ మాత్రం మనకి దుబాయ్లో జరిగింది. సో దాన్ని పక్కన పెడితే మిగతా మనకి చెప్పుకోదగ్గ క్రీడాంశాలు అనేవి జరగలేదు. కాబట్టి మనకి అప్కమింగ్ వెన్యూస్ గురించి అడిగే అవకాశం అనేది కంపల్సరీ ఉంటుందండి. అర్థమవుతుందండి. సో మనకి స్పోర్ట్స్ అప్కమింగ్ వెన్యూస్ పరంగా మనకి ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉన్న ప్రతి వెన్యూని మనం పాయింట్అవుట్ చేద్దాం. క్లియర్? ఫస్ట్ మనం ఒలింపిక్స్ గురించి ప్రస్తావిద్దాం. సో ఒలింపిక్స్ అనేవి మనకి 2 విధాలుగా ఉంటాయి. ఎలాగా? ఒకటి సమ్మర్ ఒలింపిక్స్ అని, 2 వింటర్ ఒలింపిక్స్ అని ఉంటాయండి. సమ్మర్ ఒలింపిక్స్, వింటర్ ఒలింపిక్స్. సో సమ్మర్ ఒలింపిక్స్కే మనకు ఎక్కువ ప్రాతినిధ్యం అనేది ఇస్తారు, అంటే ప్రాధాన్యం అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వింటర్ ఒలింపిక్స్ కూడా మనకి నిర్వహించడం జరుగుతుందని. అర్థమవుతుంది. సో సమ్మర్ ఒలింపిక్స్ కనుక తీసుకుంటే యాక్చువల్లీ మనకి వెన్యూస్ అనేవి ఇచ్చారు. 2టికి సంబంధించి కూడా వెన్యూస్ ఇచ్చారు. ఫస్ట్ సమ్మర్ ఒలింపిక్స్ కనుక తీసుకుంటే సమ్మర్ ఒలింపిక్స్ అనేవి మనకి 2020వ సంవత్సరంలో యాక్చువల్గా మనకి టోక్యోలో జరగాలి. టోక్యో రాజధాని జపాన్లో జరగాలి. బట్ కరోనా వల్ల ఈ సమ్మర్ ఒలింపిక్స్ని నెక్స్ట్ ఇయర్కి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సో 2021 ఒలింపిక్స్ అనేవి ఎక్కడ నిర్వహిస్తారంటే టోక్యో, 2024 అంటే ఎక్కడంటే ప్యారిస్, 2028 ఎక్కడంటే లాస్ ఏంజల్స్ అని చెప్పచ్చు.
సో ఈ 2021 ఒలింపిక్స్ యొక్క ర్యాంక్ కనుక తీసుకుంటే 32nd ఒలింపిక్స్ అని, 2024 ఒలింపిక్స్ని 33rd ఒలింపిక్స్ అని, 2028 ఒలింపిక్స్ని 34th ఒలింపిక్స్ అని మనం ప్రస్తావన చేయవచ్చు. అటు వింటర్ ఒలింపిక్స్ కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేది సమ్మర్ ఒలింపిక్స్కి ఇస్తారండి. సో సమ్మర్ ఒలింపిక్స్ పరంగా అప్కమింగ్ వెన్యూస్ ఇవి. యాక్చువల్లీ 2020లో జరగాలి 32nd ఒలింపిక్స్, బట్ కరోనా వల్ల 32nd ఒలింపిక్స్ని టోక్యో, జపాన్ రాజధాని టోక్యోలో నిర్వహించడానికి సాధ్యపడలేదు. మనకు ఐఓసి ప్రెసిడెంట్ పేరేం చెప్పామనే, థామస్ బాచ్. ఏ దేశం అంటే బెల్జియం. ఐఓసి హెడ్ క్వార్టర్ ఎక్కడంటే లుసానే. ఐఓసిని స్థాపించింది ఏ ఇయర్ అంటే 1894. సో ఈ సమ్మర్ ఒలింపిక్స్ పరంగా అప్కమింగ్ వెన్యూస్గా మనం చెప్పచ్చు. అదే వింటర్ ఒలింపిక్స్ పరంగా తీసుకుంటే వింటర్ ఒలింపిక్స్ 2022ని చైనా రాజధాని బీజింగ్లో నిర్వహించబోతున్నారు. చైనా రాజధాని బీజింగ్. 2026 వింటర్ ఒలింపిక్స్ని మనకి ఇటలీలోని మిలాన్ అనే ప్రదేశంలో నిర్వహించబోతున్నారు. ఇటలీలోని మిలాన్ అనే ప్రదేశంలో నిర్వహించబోతున్నారు. క్లియర్. సో వీటికి సంబంధించి మనం వెన్యూస్గా చెప్పచ్చండి. అదే 2016 సమ్మర్ ఒలింపిక్స్ యొక్క వెన్యూ కనుక తీసుకుంటే 2016 సమ్మర్ ఒలింపిక్స్కి వెన్యూ కనుక తీసుకుంటే రియో డి జనీరో బ్రెజిల్ దేశంలో ఈ 2016 ఒలింపిక్స్ని నిర్వహించడం జరిగిందండి. సో 2016 ఒలింపిక్స్లో భారతదేశానికి వచ్చిన టోటల్ మెడల్స్ ఏంటంటే 2 మాత్రమే. ఒక సిల్వర్, ఒక బ్రాంజ్. సిల్వర్ మెడల్ పివి సింధుకి వస్తే బ్రాంజ్ మెడల్ అనేది సాక్షి మాలిక్ వచ్చిందండి. సో 2016 ఒలింపిక్స్లో మెడల్స్ టేబుల్లో ఇండియా పొజిషన్ ఎంతంటే 67th అనేది మెడల్స్ టేబుల్లో ఇండియా పొజిషన్. సో 67thలో ఇండియాతో పాటు మరొక దేశం ఉంది. ఆ దేశం పేరే మాంగోలియా. ఇక్కడ క్వశ్చన్ వేస్తాడండి. 2016 ఒలింపిక్స్లో భారతదేశానికి 2 మెడల్స్ వచ్చిన సందర్భంగా మెడల్స్ టేబుల్లో 67వ స్థానం ఇచ్చారు. సో 67వ స్థానంలో భారతదేశంతో పాటు 67th పొజిషన్లో ఉందంటే మాంగోలియా. సో ఇక్కడ మనం 2016 ఒలింపిక్స్ని మనం ఖచ్చితంగా ప్రస్తావించాలని. ఎందుకంటే ఒలింపిక్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే క్రీడాంశాల్లో అతి ముఖ్యమైన క్రీడాంశంగా చెప్పచ్చు. సో 2016 ఒలింపిక్స్ సంబంధించి మనం కొన్ని మెయిన్ పాయింట్స్ కనుక తీసుకుంటే 2016 ఒలింపిక్స్ యొక్క ర్యాంక్ పరంగా తీసుకుంటే 31st ఒలింపిక్స్గా తెచ్చారు. 2016 ఒలింపిక్స్ని ర్యాంక్ పరంగా తీసుకుంటే 31st ఒలింపిక్స్. ఈ 31st ఒలింపిక్స్ యొక్క వెన్యూ ఏదంటే రియో డి జనీరో. సో రియో డి జనీరో ఏ దేశంలో భాగం అంటే బ్రెజిల్. అర్థమవుతుందండి. సో 2016 ఒలింపిక్స్ని ఆతిథ్యం ఇచ్చిన బ్రెజిల్ యొక్క మెడల్స్ టేబుల్లో పొజిషన్ ఎంతంటే 13th పొజిషన్. సో బ్రెజిల్ యొక్క స్థానం ఎంతంటే 13th. దేంట్లో మెడల్స్ టేబుల్ పరంగా బ్రెజిల్కి 7 గోల్డ్ మెడల్స్, 6 సిల్వర్, 6 బ్రాంజ్ మెడల్స్తో ఓవరాల్ 19 మెడల్స్ అనేవి బ్రెజిల్ అనే దేశం సాధించడం జరిగిందని. అర్థమవుతుందని. సో 2016 ఒలింపిక్స్ యొక్క థీమ్ ఏంటా అని చూస్తే 2016 ఒలింపిక్స్ యొక్క థీమ్ అనేది ఏ న్యూ వరల్డ్ అని వస్తుందండి. 2016 ఒలింపిక్స్ యొక్క నినాదం ఏ న్యూ వరల్డ్. 2016 ఒలింపిక్స్ యొక్క
మోటో కనుక తీసుకుంటే వినీసియస్ అని వస్తుందండి. వినీసియస్ అనే పదం బ్రెజిల్ దేశానికి చెందిన జంతు సమూహానికి సంబంధించి వచ్చే అంశంగా చెప్పచ్చు. సో వినీసియస్ అనే టర్మ్ని మన మోటోగా చెప్తున్నారు అక్కడ 2016 ఒలింపిక్స్ సంబంధించి. సో వినీసియస్ అంటే బ్రెజిల్ జంతు జాతి సమూహంగా మనం ప్రస్తావన చేయొచ్చు. ఇదే 2016 ఒలింపిక్స్లో నూతనంగా ప్రవేశపెట్టిన క్రీడాంశం ఏదంటే రగ్బీ. సో క్వశ్చన్ వేస్తాడు, 2016 ఒలింపిక్స్లో నూతనంగా ప్రవేశపెట్టిన క్రీడాంశం ఏదంటే రగ్బీ అని. ఈ రగ్బీతో పాటు 112 సంవత్సరాల తరువాత తిరిగి ప్రవేశపెట్టిన క్రీడాంశం ఏదంటే గల్ఫ్. ఇక్కడ 2 అంశాలు కూడా మనకి ప్రస్తావన వస్తాయి. 2016 ఒలింపిక్స్లో నూతనంగా ప్రవేశపెట్టిన క్రీడాంశం ఏది? 112 సంవత్సరాల తర్వాత ప్రవేశపెట్టిన క్రీడాంశం ఏదంటే గల్ఫ్. ఆ 2 అంశాలు కూడా మనకు కంపల్సరీ తెలియాలి, అర్థమవుతుంది. సో 2016 ఒలింపిక్స్లో అంటే ఓవరాల్గా కనుక తీసుకుంటే మనకు దాదాపుగా 206 దేశాల వరకు పాల్గొన్నాయి. ఈ 206 దేశాల్లో అత్యధిక పతాకాలు సాధించిన దేశం ఏదంటే అమెరికా. సో అమెరికా దేశానికి 121 మెడల్స్ అనేవి రావడం జరిగిందని. అమెరికా దేశానికి 121 మెడల్స్ అనేవి వచ్చినాయి. అమెరికా తరువాత బ్రిటను, తరువాత చైనా, తరువాత రష్యా, తరువాత జర్మనీ. ఒకసారి మనకి 2016 ఒలింపిక్స్లో అత్యధిక మెడల్స్ సాధించిన మొదటి 5 దేశాల గురించి చూద్దాం. సో మెడల్స్ టేబుల్ కనుక తీసుకుంటే అంటే 2016 ఒలింపిక్స్ యొక్క మెడల్స్ టేబుల్ కనుక తీసుకుంటే ఎక్కువ పతాకాలు సాధించిన దేశం ఏదంటే అమెరికా. అమెరికాకి 121. అమెరికా తరువాత ఎక్కువ మెడల్ సాధించిన దేశం ఏదంటే బ్రిటన్. బ్రిటన్ తరువాత ఎక్కువ మెడల్ సాధించిన దేశం ఏదంటే చైనా. చైనా తరువాత ఎక్కువ మెడల్ సాధించిన దేశం ఏదంటే రష్యా. రష్యా తరువాత ఎక్కువ మెడల్ సాధించిన దేశం ఏదంటే జర్మనీ. సో అమెరికాకి జర్మనీకి చైనాకి రష్యాకి జర్మనీకి అంటే ఇవి గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ అండి. గోల్డ్, సిల్వర్, బ్రాంజ్. 2016 ఒలింపిక్స్లో టాప్ 5 మెడల్ విన్నింగ్ కంట్రీస్గా మనం ఈ 5 దేశాలు చెప్తారు. అమెరికాని, బ్రిటన్ని, చైనాని, రష్యాని, అదేవిధంగా జర్మనీ. అర్థమవుతుంది. సో వీళ్ళు ఈ 5 దేశాలు కూడా అతి ఎక్కువ మెడల్ సాధించిన దేశాలుగా మనం ప్రస్తావన చేయవచ్చు. సో అమెరికా న్యూ ప్రెసిడెంట్ ఎవరంటే మనందరికీ తెలుసు, జో బైడెన్. బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే బోరిస్ జాన్సన్. సో బోరిస్ జాన్సన్ మనకి నెక్స్ట్ ఇయర్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్ చీఫ్ గెస్ట్గా మనం చెప్పొచ్చు. చైనా ప్రెసిడెంట్ ఎవరంటే జీ జిన్పింగ్. రష్యా ప్రెసిడెంట్ ఎవరంటే వ్లాదిమిర్ పుతిన్. సో వ్లాదిమిర్ పుతిన్ రష్యాకి ఏ సంవత్సరం వరకు ప్రెసిడెంట్గా ఉంటాడంటే 2036 వరకు ఉంటాడు. చైనా ప్రెసిడెంట్గా జీ జిన్పింగ్ జీవితకాల అధ్యక్షుడిగా ఉంటాడు. జర్మనీ ప్రెసిడెంట్ ఎవరంటే ఫ్రాంక్ వాల్టర్. జర్మనీ ఛాన్సలర్ ఎవరంటే యాంజెలా మెర్కెల్. సో మనం ఒలింపిక్స్ని ప్రస్తావించాం కాబట్టి 2016 ఒలింపిక్స్ని మనం ఓవరాల్గా రివ్యూ ఇచ్చామండి. సో ఈ పాయింట్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఒలింపిక్స్లో మనకి సమ్మర్ ఒలింపిక్స్, వింటర్ ఒలింపిక్స్ పరంగా వీటిని ప్రస్తావించడం జరిగింది. సో 2016 ఒలింపిక్స్ యొక్క థీమ్గా, 2016 ఒలింపిక్స్ యొక్క మోటోగా వినీసియస్ అనే పదాన్ని మనం చెప్పచ్చు.
సో 2016 ఒలింపిక్స్ని ఆతిథ్యం ఇచ్చిన దేశం బ్రెజిల్ అయితే బ్రెజిల్ యొక్క స్థానం ఎంత మెడల్స్ టేబుల్లో, బ్రెజిల్కి వచ్చిన టోటల్ మెడల్స్ ఎన్ని అనేది కూడా మనం చూసాం. అదే కాకుండా 2016 ఒలింపిక్స్లో ప్రవేశపెట్టిన నూతన క్రీడాంశం ఏది, మళ్ళీ 112 సంవత్సరాల తరువాత ప్రవేశపెట్టిన క్రీడాంశం ఏదంటే రగ్బీని, గల్ఫ్ని చెప్తారు. సో 2016 ఒలింపిక్స్లో భారత్ మెడల్స్ టేబుల్లో ఎన్నో స్థానం అంటే 67th ప్లేస్ అని చెప్తారు. సో 67వ స్థానంలో భారతదేశంతో పాటు ఉన్న మరొక దేశం ఏదంటే మంగోలియా. క్లియర్. సో ఇండియా నుంచి ఒలింపిక్స్ బ్రాండ్ అంబాసిడర్స్గా ఎవరు నియమించారంటే సచిన్ టెండూల్కర్ని, ఏఆర్ రెహమాన్ని, సల్మాన్ ఖాన్ని, అభినవ్ బింద్రని, వీళ్ళు నలుగురు నియమించడం జరిగిందని. సో ఒలింపిక్స్లో 2016 ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ విన్నర్కి ప్రైజ్ మనీ 75 లక్షల వరకు ఇస్తారు, సిల్వర్ మెడల్ విన్నర్కి ప్రైజ్ మనీ 50 లక్షల వరకు ఇస్తారు, బ్రాంజ్ మెడల్ విన్నర్కి ప్రైజ్ మనీ 30 లక్షల వరకు ఇస్తారు. ఇది ప్రైజ్ మనీస్ యొక్క రేషియో. నెక్స్ట్ మనకి ఒలింపిక్స్ తర్వాత మనం చెప్పే మరొక ముఖ్యమైన క్రీడాంశం ఏదంటే ఫిఫా. ఫిఫా అంటే చెప్పాం కదండి ఆల్రెడీ, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్. సో ఫిఫా అనేది కూడా మనకి ఎవ్రీ 4 ఇయర్స్కి నిర్వహించే క్రీడాంశంగా చెప్పచ్చు. ఒలింపిక్స్ కూడా మనకి ఎవ్రీ 4 ఇయర్స్కి నిర్వహించే క్రీడాంశంగా చెప్పచ్చు. ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్. సో 2018లో మనకి రష్యాలో జరిగింది. ఫిఫా వరల్డ్ కప్ అనేది 2018లో రష్యాలో జరిగింది. సో విన్నర్గా ఫ్రాన్స్ అనే దేశాన్ని, రన్నర్గా క్రొయేషియా అనే దేశాన్ని చెప్పాం. అంటే వాళ్ళే విన్నర్, రన్నర్స్. అయితే 2022లో ఫిఫా వరల్డ్ కప్ని ఎక్కడ నిర్వహిస్తారు, 2026లో ఫిఫా వరల్డ్ కప్ని ఎక్కడ నిర్వహిస్తారు అనేది మనకు అప్కమింగ్ వెన్యూస్గా చెప్పచ్చు. ఇది ఫిఫా అనేది మెన్స్ అండి. ఇది మెయిన్గా మెన్స్ గురించే మన క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఫిఫా మెన్స్ వరల్డ్ కప్ వెన్యూస్ అండి ఇవి. 2022లో ఖతర్లో నిర్వహిస్తారు, 2026లో యుఎస్ఏ, మెక్సికో, కెనడా అనే 3 దేశాలు నిర్వహించడం జరుగుతుందండి. యుఎస్ఏ, మెక్సికో, కెనడా అనే 3 కంట్రీస్ అనేవి 2026లో ఉమ్మడిగా నిర్వహిస్తాయి. 2022లో మాత్రం ఖతర్లో నిర్వహిస్తారు. సో ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ వరల్డ్ కప్ని అతి ఎక్కువసార్లు గెలుపొందిన దేశం ఏదంటే బ్రెజిల్. బ్రెజిల్ దేశానికి 5 సార్లు ఫిఫా వరల్డ్ కప్ అనేది రావడం జరిగింది. బ్రెజిల్ తర్వాత జర్మనీ 4 సార్లు, ఇటలీ, అర్జెంటీనా అనే దేశాలను మనం ప్రస్తావన చేయవచ్చు. ఆల్రెడీ మనం ఫిఫా ప్రెసిడెంట్గా పేరు చూసాం, జియోని ఇన్ఫాంటినో. ఫిఫా హెడ్ క్వార్టర్ ఎక్కడంటే జూరిచ్ అని. ఫిఫాని స్థాపించింది ఎప్పుడంటే 1904 అని మనం చెప్పడం జరిగిందని. సో ఫిఫాకి సంబంధించి మెన్స్నే వాడు ఎక్కువగా అడుగుతాడు. మెన్స్నే ఎక్కువగా అడిగే అవకాశాలు ఉంటాయి. లేదు మాకు ఉమెన్స్ కూడా కావాలంటే రైట్, ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ని ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ని 2023లో ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ దేశాల్లో నిర్వహించబోతున్నారు. ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ని 2023లో ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ అనే దేశాల్లో నిర్వహించబోతున్నారని షెడ్యూల్ ఇవ్వడం జరిగిందండి. సో ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే స్కాట్ మారిసన్ అని చెప్పొచ్చు. కాన్బెరా అనేది క్యాపిటల్, ఆస్ట్రేలియన్ డాలర్ కరెన్సీ. న్యూజిలాండ్ ప్రధానమంత్రి ఎవరంటే జసిందా ఆర్డెర్న్ అని చెప్పొచ్చు. న్యూజిలాండ్ క్యాపిటల్ వెల్లింగ్టన్, కరెన్సీ న్యూజిలాండ్ డాలర్ అని చెప్పొచ్చు. సో ఫిఫా అనేది మనకి ఓవరాల్గా ఫిఫా అండర్ 17 వరల్డ్ కప్ అనేది కూడా కండక్ట్ చేస్తారండి. ఫిఫా
అండర్-17 వరల్డ్ కప్ అనేది కూడా వెన్యూ ఇంపార్టెంట్. అంటే 17 సంవత్సరాల వయసు ఉండే క్రీడాకారులకు సంబంధించి వచ్చే అంశంగా చెప్పచ్చు. ఫిఫా అండర్-17 వరల్డ్ కప్ అనేది మనకి నెక్స్ట్ ఇయర్ అటు మెన్స్ పరంగా ఉమెన్స్ పరంగా రెండూ కండక్ట్ చేయబోతున్నారు. సో మెన్స్ పరంగా కనుక తీసుకుంటే మెన్స్ అయితే పెరు అనే దేశంలో, ఉమెన్స్ అండర్-17 వరల్డ్ కప్ అయితే ఇండియాలో నిర్వహించబోతున్నారు. ఫిఫా అండర్-17 వరల్డ్ కప్ సంబంధించి అప్కమింగ్ వెన్యూస్ అండి. మెన్స్ అయితే పెరు అనే దేశంలో కండక్ట్ చేయబోతున్నారు. ఉమెన్స్ని అయితే ఇండియాలో కండక్ట్ చేయబోతున్నారు. అది ఫిఫా అండర్-17కి సంబంధించి వచ్చే వెన్యూగా మనం చెప్పచ్చు. నెక్స్ట్ ఫిఫా తరువాత మరొక స్పోర్ట్ ఈవెంట్ కనుక తీసుకుంటే క్రికెట్. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్. ఇక్కడ ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ అనేది ఎవ్రీ 4 ఇయర్స్కి కండక్ట్ చేసే అంశంగా వస్తుందండి. ఆల్రెడీ మనం ఐసీసీ చైర్మన్ పేరు చెప్పడం జరిగింది, గ్రెగ్ బాక్లే అనే పేరు మనం ప్రస్తావించాం. సో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ అనేది అటు మెన్స్ పరంగా ఉమెన్స్ పరంగా కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ మెన్స్ అయితే 2023లో భారతదేశంలో నిర్వహించనున్నారు. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఉమెన్స్ అయితే 2021లో అంటే మెన్స్ అయితే ఇండియా అని, ఉమెన్స్ని అయితే మనం మెయిన్గా అంటే ఉమెన్స్ అనేది 2021లో నిర్వహిస్తామని చెప్పారు, కానీ మనకి ఎగ్జాక్ట్గా వెన్యూ అయితే ఇవ్వలేదండి. మెన్స్ని అయితే మన ఇండియా చెప్పచ్చు. సో ఉమెన్స్ అనేది మనకు కొంత టైం బట్టే అవకాశం ఉంది. సో మెయిన్గా మెన్స్ని కనుక తీసుకుంటే 2023లో ఇండియా అని చెప్పచ్చు. అండ్ మన క్రికెట్ వరల్డ్ కప్ పరంగా ఐసీసీ T20 వరల్డ్ కప్ అనేది కూడా వస్తుందండి. ఐసీసీ T20 వరల్డ్ కప్. సో ఐసీసీ T20 వరల్డ్ కప్ పరంగా తీసుకుంటే ఇది మెన్స్ పరంగా మనకు వస్తుందండి. సో 2021 ఎక్కడ, 2022 ఎక్కడ అనేది మనకి ముఖ్యమైన షెడ్యూల్గా తీసుకోవచ్చు. 2021లో ఐసీసీ T20 వరల్డ్ కప్ని భారతదేశంలో నిర్వహిస్తున్నారు. 2022లో ఐసీసీ T20 వరల్డ్ కప్ ఫర్ మెన్స్ని ఆస్ట్రేలియాలో నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఐసీసీ T20 వరల్డ్ కప్ ఉమెన్స్ కూడా నిర్వహిస్తారండి. సో ఉమెన్స్ T20 వరల్డ్ కప్ని 2022లో నిర్వహించేది ఎక్కడంటే సౌత్ ఆఫ్రికా అనే దేశంలో నిర్వహిస్తున్నారు. మెన్స్ T20 వరల్డ్ కప్ పరంగా 2021లో ఎక్కడ, 2022లో ఎక్కడ అని చూసాం. అదే ఉమెన్స్ T20 వరల్డ్ కప్ పరంగా 2022లో నిర్వహించేది ఎక్కడంటే సౌత్ ఆఫ్రికా అనే దేశంలో నిర్వహించబోతున్నారు. సో ఇది ఐసీసీకి సంబంధించి వచ్చే ముఖ్యమైన అంశం. అదే 2019 క్రికెట్ వరల్డ్ కప్ని ఏ దేశంలో నిర్వహించారంటే ఇంగ్లాండ్. 2019 క్రికెట్ వరల్డ్ కప్ని ఏ దేశంలో నిర్వహించారంటే మనం ఇంగ్లాండ్ అని చెప్పచ్చు. సో విన్నర్ ఇంగ్లాండ్గా, రన్నర్ని న్యూజిలాండ్ అనే దేశాన్ని మనం చెప్పచ్చు. సో ఐసీసీకి సంబంధించి వచ్చే ముఖ్యమైన అప్కమింగ్ వెన్యూస్గా మనం వీటిని ప్రస్తావన చేయొచ్చు. అర్థమవుతుందండి. ఇక్కడ ఐసీసీకి సంబంధించి మెయిన్గా వస్తే ఇక్కడ ఐసీసీ T20 వరల్డ్ కప్ సంబంధించి వచ్చే
అప్కమింగ్ వెన్యూస్గా మనం వీటిని ప్రస్తావించాం. నెక్స్ట్ ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ తర్వాత మనం చెప్పబోయే మరొక అంశం కనుక తీసుకుంటే ఏషియన్ గేమ్స్. సో ఏషియన్ గేమ్స్ కూడా మనకి ఎవ్రీ 4 yearsకి కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో 2018 ఏషియన్ గేమ్స్ అనేవి జకార్తా, ఇండోనేషియాలో కండక్ట్ చేశారు. 2018 ఏషియన్ గేమ్స్ని ఇండోనేషియా రాజధాని జకార్తాలో నిర్వహించడం జరిగింది. సో 2022 ఎక్కడ, 2026 ఎక్కడ అనేది కూడా మన షెడ్యూల్స్ వచ్చినాయి. సో ఏషియన్ గేమ్స్ 2022ని, ఏషియన్ గేమ్స్ 2026ని ఎక్కడ నిర్వహించబోతున్నారు అనేది మనకు అప్కమింగ్ వెన్యూస్. సో 2022 ఏషియన్ గేమ్స్ని చైనాలోని హాంగ్జూ అనే ప్రదేశంలో నిర్వహించబోతున్నారు. 2026 ఏషియన్ గేమ్స్ని నైబోడా జపాన్లో నిర్వహించబోతున్నారు. ఏషియన్ గేమ్స్ సంబంధించి వచ్చే అప్కమింగ్ వెన్యూస్ అంటే ఏషియన్ గేమ్స్ని 2018లో నిర్వహించింది ఎక్కడంటే జకార్తా ఏ దేశం యొక్క రాజధాని అంటే ఇండోనేషియా ప్రెసిడెంట్ ఎవరంటే జోకో విడోడో అనే ప్రస్తావన మనం చేయొచ్చు. సో అప్కమింగ్ ఏషియన్ గేమ్స్ ఎక్కడ అంటే హాంగ్జూ చైనా, నైబొగా జపాన్ అనే దేశంలో నిర్వహించబోతున్నారు. 2026 సంబంధించి 2022కి సంబంధించి. జపాన్ న్యూ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే ఆల్రెడీ మనకి షింజో అబే అనే పర్సన్ ఉండేవాడండి. షింజో అబే స్థానంలో యోషిహిడే సుడే అనే పేరు రావడం జరిగింది. లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి సంబంధించి. జపాన్ క్యాపిటల్ టోక్యో అని, కరెన్సీ యెన్ అని మనం ప్రస్తావన చేయవచ్చు. ఇది ఏషియన్ గేమ్స్ సంబంధించి వచ్చే అప్కమింగ్ వెన్యూస్గా మనం చెప్పచ్చు. నెక్స్ట్ ఏషియన్ గేమ్స్ తర్వాత మనం చెప్పే మరొక క్రీడాంశం ఏదంటే కామన్వెల్త్ గేమ్స్. CWG అంటే కామన్వెల్త్ గేమ్స్. సో కామన్వెల్త్ గేమ్స్ 2018ని ఎక్కడ నిర్వహించారంటే గోల్డ్ కోస్ట్, ఆస్ట్రేలియా. కామన్వెల్త్ గేమ్స్ని 2018లో ఎక్కడ నిర్వహించారంటే గోల్డ్ కోస్ట్, ఆస్ట్రేలియా అని చెప్పచ్చు. సో కామన్వెల్త్ గేమ్స్ యొక్క అప్కమింగ్ వెన్యూ కనుక తీసుకుంటే కామన్వెల్త్ గేమ్స్ యొక్క అప్కమింగ్ వెన్యూ అనేది బెర్మింగ్హామ్, UK దేశానికి సంబంధించి వస్తుంది. కామన్వెల్త్ గేమ్స్ యొక్క అప్కమింగ్ వెన్యూ ఏదంటే బెర్మింగ్హామ్, UK. సో కామన్వెల్త్ గేమ్స్ని కూడా ఎవ్రీ 4 yearsకి మనకి నిర్వహించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కామన్వెల్త్ గేమ్స్ తర్వాత మనం చెప్పేది మరొక అంశం ఏదంటే హాకీ వరల్డ్ కప్. కామన్వెల్త్ గేమ్స్ తర్వాత మనం ప్రస్తావించేది ఏదంటే హాకీ వరల్డ్ కప్. సో హాకీ వరల్డ్ కప్ 2018 కనుక తీసుకుంటే మెన్స్ హాకీ వరల్డ్ కప్ని ఇండియాలోని భువనేశ్వర్లో నిర్వహించారు. ఆ పాయింట్ అందరికీ తెలుసు. మెన్స్ హాకీ వరల్డ్ కప్ని ఇండియాలోని భువనేశ్వర్లో నిర్వహించారు. విన్నర్ బెల్జియం, రన్నర్ నెదర్లాండ్స్ అని చెప్పచ్చు. అదే 2018 ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ని ఎక్కడ నిర్వహించారంటే లండన్, UK అని చెప్తారు. సో విన్నర్గా నెదర్లాండ్స్ని, రన్నర్గా ఐర్లాండ్ అనే దేశం అని చెప్తారు. విన్నర్గా నెదర్లాండ్స్ని, రన్నర్గా ఐర్లాండ్ అనే దేశం అని చెప్తారు. ఇక్కడ నెక్స్ట్ అప్కమింగ్ వెన్యూస్ పరంగా తీసుకుంటే అంటే హాకీ వరల్డ్ కప్ సంబంధించి అప్కమింగ్ వెన్యూస్ కనుక తీసుకుంటే 2022 సంవత్సరంలో ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ని ఏ దేశం నిర్వహించబోతున్నారంటే స్పెయిన్,
అండ్ నెదర్లాండ్స్ అనే దేశాలు నిర్వహించబోతున్నాయి. 2022 ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ని ఏ 2 దేశాలు నిర్వహించబోతున్నాయంటే స్పెయిన్ మరియు నెదర్లాండ్స్. అదే 2023 మెన్స్ హాకీ వరల్డ్ కప్ని ఏ దేశంలో నిర్వహించబోతున్నారంటే సేమ్ భారతదేశంలో నిర్వహించబోతున్నారు. 2023 మెన్స్ హాకీ వరల్డ్ కప్ అయితే ఇండియా అని, 2022 ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ అయితే స్పెయిన్ మరియు నెదర్లాండ్స్ అనే దేశాల్లో సంయుక్తంగా నిర్వహించబోతున్నారు. స్పెయిన్ క్యాపిటల్ మాడ్రిడ్ అని, కరెన్సీ యూరో అని, పెడ్రో సాంచేజ్ అనే పర్సన్ని ప్రధానమంత్రిగా, నెదర్లాండ్స్ క్యాపిటల్ ఆమ్స్టర్డామ్ అని, కరెన్సీ యూరో అని, మార్క్ రుటీ అనే పర్సన్ని ప్రధానమంత్రిగా మనం చెప్పొచ్చు. సో ఈ విధంగా మనకి మెయిన్గా మేజర్ స్పోర్ట్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వచ్చే మెయిన్ అప్కమింగ్ వెన్యూస్. క్లియర్. ఇప్పుడు మన ఇండియాకి సంబంధించి కొన్ని స్పోర్ట్స్ ఫెడరేషన్స్ అనేవి కలవండి. ప్రజెంట్ ఆ స్పోర్ట్స్ ఫెడరేషన్స్ సంబంధించి హెడ్స్గా ఎవరున్నారు అనే అంశాన్ని మనం ప్రస్తావిద్దాం. సో భారతదేశానికి సంబంధించి వచ్చే అతి ముఖ్యమైన స్పోర్ట్స్ ఫెడరేషన్స్ అవి ఏమిటి, ఆ స్పోర్ట్స్ ఫెడరేషన్స్కి ప్రజెంట్ హెడ్స్ ఎవరున్నారు అనే విషయాలు కూడా మనం ప్రస్తావిద్దాం. ఫస్ట్ ఏఐహెచ్ఎఫ్ అంటే ఆల్ ఇండియా హాకీ ఫెడరేషన్. ఈ ఆల్ ఇండియా హాకీ ఫెడరేషన్కి ప్రెసెంట్ ప్రెసిడెంట్ ఎవరంటే జీ నింగోంబామ్. ఆల్ ఇండియా హాకీ ఫెడరేషన్ న్యూ ప్రెసిడెంట్ ఎవరంటే జీ నింగోంబామ్. అంటే హాకీకి సంబంధించి, అంటే నేషనల్గా మనకి హాకీకి సంబంధించి ప్రతి అంశాన్ని పర్యవేక్షించే సంస్థ ఏదంటే ఆల్ ఇండియా హాకీ ఫెడరేషన్. నెక్స్ట్ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్కి ప్రెసిడెంట్ ఎవరంటే ప్రాఫుల్ పటేల్ అనే పేరు చెప్పచ్చు. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్గా ప్రాఫుల్ పటేల్. అంటే ఫుట్బాల్కి సంబంధించి మనకి నేషనల్గా ఫుట్బాల్కి సంబంధించి ప్రతి అంశాన్ని పర్యవేక్షించే సంస్థగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ తర్వాత ఆల్ ఇండియా బాక్సింగ్ ఫెడరేషన్. ఆల్ ఇండియా బాక్సింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎవరంటే అజయ్ సింగ్ అనే పేరు చెప్పచ్చు. ఆల్ ఇండియా బాక్సింగ్ ఫెడరేషన్, బి అంటే బాక్సింగ్ అని. ఆల్ ఇండియా బాక్సింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎవరంటే అజయ్ సింగ్. సో బాక్సింగ్ తర్వాత ఆల్ ఇండియా బ్యాడ్మింటన్ ఫెడరేషన్. ఆల్ ఇండియా బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎవరంటే ఆల్ ఇండియా బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ప్రెసిడెంట్గా హిమాంత బిశ్వ శర్మ అనే పేరు చెప్తారు. సో హిమాంత బిశ్వ శర్మ అనే పర్సన్ ఏ సంస్థకి సంబంధించి ప్రజెంట్ ప్రెసిడెంట్ ఎవరంటే ఆల్ ఇండియా బాస్కెట్బాల్ ఫెడరేషన్కి సంబంధించి వచ్చే ప్రెసిడెంట్గా మనం చెప్పచ్చు. ఆల్ ఇండియా బాక్సింగ్ ఎవరంటే అజయ్ సింగ్ అని చెప్పచ్చు. ఆల్ ఇండియా టెన్నిస్ ఫెడరేషన్, ఆల్ ఇండియా టెన్నిస్ ఫెడరేషన్ సంబంధించి ప్రెసిడెంట్ ఎవరంటే ఆల్ ఇండియా బ్యాడ్మింటన్కి అయితే హిమాంత బిశ్వ శర్మ, ఆల్ ఇండియా బాక్సింగ్కి అయితే అజయ్ సింగ్, ఆల్ ఇండియా కబడ్డీ ఫెడరేషన్కి అయితే జనార్దన్ సింగ్ గెలాట్. ఆల్ ఇండియా కబడ్డీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎవరంటే జనార్దన్ సింగ్ గెహ్లాట్ అనే పేరు వస్తుందండి. జనార్దన్ సింగ్ గెహ్లాట్ ఆల్ ఇండియా కబడ్డీ ఫెడరేషన్. ఆల్ ఇండియా షూటింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎవరంటే రణీందర్ సింగ్. ఆల్ ఇండియా షూటింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్గా రణీందర్ సింగ్ అనే పర్సన్ని మనం ప్రస్తావన చేయవచ్చు.
అదే బీసీసీఐ ప్రెసిడెంట్ ఎవరంటే సౌరవ్ గంగూలీ. సౌరవ్ గంగూలీ అనే పేరుని మనం ప్రస్తావన చేయవచ్చు. అర్థమవుతుందండి. సో ఇవన్నీ కూడా మనకి మెయిన్ స్పోర్ట్ ఫెడరేషన్స్గా వీటిని చెప్తారు. ఆల్ ఇండియా హాకీ ఫెడరేషన్, ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్, ఆల్ ఇండియా బాక్సింగ్ ఫెడరేషన్, ఆల్ ఇండియా బ్యాడ్మింటన్ ఫెడరేషన్. బి అంటే బ్యాడ్మింటన్ అని. ఆల్ ఇండియా బ్యాడ్మింటన్ ఫెడరేషన్, ఆల్ ఇండియా కబడ్డీ ఫెడరేషన్, ఆల్ ఇండియా షూటింగ్ ఫెడరేషన్ అండ్ బీసీసీఐ. క్రికెట్ సంబంధించి బీసీసీఐ వస్తుంది. బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఫర్ ఇండియా. బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఫర్ ఇండియాగా బీసీసీఐ అని చెప్పచ్చు. ఇవి భారతదేశానికి సంబంధించి వచ్చే కొన్ని మెయిన్ స్పోర్ట్ ఫెడరేషన్స్. సో మనకి ప్రజెంట్ 13th స్పోర్ట్స్ మినిస్టర్ పేరు కనుక తీసుకుంటే కిరణ్ రిజిజు అనే పేరు వస్తుందండి. ప్రజెంట్ మనకి 13th స్పోర్ట్స్ మినిస్టర్ ఎవరంటే కిరణ్ రిజిజు. సో కిరణ్ రిజిజు యొక్క నియోజకవర్గం ఎక్కడంటే అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్. భారతదేశానికి మొట్టమొదటి స్పోర్ట్స్ మినిస్టర్ ఎవరంటే మమతా బెనర్జీ అనే పేరు చెప్తారు. సో మమతా బెనర్జీ ఫస్ట్ ఇండియన్ స్పోర్ట్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఈవిడి ప్రజెంట్ మనకి వెస్ట్ బెంగాల్ స్టేట్ యొక్క ముఖ్యమంత్రి అని తెలుసు. సో మమతా బెనర్జీ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ని ఏ ఇయర్లో స్థాపించారంటే 1998. సో బిఫోర్ 1998 వరకు కనుక తీసుకుంటే మనకి నార్మల్గా మమతా బెనర్జీ ఒక కామన్ ఉమెన్, బట్ ఫస్ట్ ఇండియన్ స్పోర్ట్స్ మినిస్టర్గా ప్రజెంట్ ఉన్న స్పోర్ట్స్ మినిస్టర్ యొక్క ర్యాంక్ అనేది మనం 13th స్పోర్ట్స్ మినిస్టర్గా మనం చెప్పచ్చు. సో వెస్ట్ బెంగాల్ సీఎం అయితే మమతా బెనర్జీ, వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఎవరంటే జగదీప్ ధంకడ్ అని చెప్పచ్చు. మనకి నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఎక్కడ ఉందంటే ఇంపాల్ అనే ప్రదేశంలో ఉంది. నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఎక్కడ ఉందంటే ఇంపాల్ అనే ప్రదేశంలో ఉంది. అండ్ మన భారతదేశానికి సంబంధించి క్రీడారంగంలో ఇచ్చే అతి ముఖ్యమైన అవార్డు ఏదంటే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు. సో 2020 రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుని 2020లో 5గురికి ఇచ్చారు. వాళ్ళ పేర్లు ఏంటనే చూద్దాం. ఫస్ట్ రోహిత్ శర్మ, సెకండ్ మానికా బాత్రా, థర్డ్ వినేష్ పోగట్, ఫోర్త్ మరియప్పన్ తంగవేలు, ఫిఫ్త్ అయితే మనకి రాణి రాంపాల్ అనే పేరు వస్తుంది. ప్రజెంట్ ఇండియన్ ఉమెన్స్ హాకీ టీమ్ కెప్టెన్ అండి ఆవిడ. రోహిత్ శర్మ క్రికెట్ అని, మానికే బాత్రా టేబుల్ టెన్నిస్ అని, వినేష్ పోగట్ రెజ్లింగ్ కుస్తీ విభాగానికి సంబంధించి, మరియప్పన్ తంగవేలు హై జంప్కి సంబంధించి, రాణి రాంపాల్ అయితే హాకీకి సంబంధించి మనం చెప్పచ్చు. సో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇయర్ 1991. ఈ అవార్డుకి ప్రీవియస్లీ ప్రైజ్ మనీ 7.5 లక్షలు ఇచ్చేవారండి. రీసెంట్గా 7.5 లక్షల నుంచి ఎంతకు పెంచారంటే 25 లక్షలకు పెంచారు. ఈ పాయింట్ ఇంపార్టెంట్. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుని ప్రవేశపెట్టినప్పుడు అంటే 1991లో అవార్డును ప్రవేశపెట్టినప్పుడు ప్రైజ్ మనీ 7.5 లక్షలు. ప్రజెంట్ 7.5 లక్షలకు ప్రైజ్ మనీని ఎంతకు పెంచారంటే 25 లక్షలకు పెంచారు. సో భారతదేశంలో ప్రతి క్రీడాంశానికి సంబంధించి ఎవరైతే అత్యంత ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉన్నారో వాళ్ళకి అవార్డు అనేది ఇస్తారు. క్లియర్. సో భారతదేశంలో క్రీడాంశాలన్నిటిలో కల్లా అంటే అతి ఎక్కువ మంది ఎక్కువగా ఇష్టపడే క్రీడాంశం ఏదంటే క్రికెట్.
సో క్రికెట్లో రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డు ఎంతమందికి ఇచ్చారంటే 4 ఇచ్చారండి. వాళ్ళ పేర్లు కనుక తీసుకుంటే సచిన్ రమేష్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ. క్వశ్చన్ అడిగే అవకాశం ఉందండి. రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డుని క్రికెట్లో ఎంతమందికి ఇచ్చారంటే ఓన్లీ 4 మెంబర్స్. సచిన్ టెండూల్కర్కి ఆల్మోస్ట్ 1997లో, మహేంద్ర సింగ్ ధోనికి 2007లో, విరాట్ కోహ్లీకి 2017లో, రీసెంట్గా రోహిత్ శర్మకి ఇవ్వడం జరిగింది. సో క్రికెట్లో విజేతల పరంగా వాళ్ళు 4 వస్తే రీసెంట్ 2020 విన్నర్స్ పరంగా మనం ఈ 5 మెంబర్స్ మనం ప్రస్తావన చేయొచ్చు. క్లియర్. సో ఇక్కడ మరో అంశాన్ని కనుక ప్రస్తావిస్తే భారతదేశం యొక్క జాతీయ క్రీడ ఏది అని కనుక క్వశ్చన్ వేస్తే కనుక ఇండియన్ నేషనల్ గేమ్గా దేని చెప్తారంటే హాకీ అనే పెట్టండి ఆన్సర్. నో ప్రాబ్లం. ఎందుకంటే భారతదేశం యొక్క ఘనత అనేది ప్రపంచవ్యాప్తంగా తెలిసింది హాకీలోనే. సో భారతదేశానికి ఒలింపిక్స్లో మొట్టమొదటి స్వర్ణం కూడా వచ్చింది హాకీలోనే. 1928 ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్లో భారతదేశానికి ఫస్ట్ గోల్డ్ మెడల్ వచ్చింది. సో ఫస్ట్ గోల్డ్ మెడలే కాకుండా మనకి ఓవరాల్గా భారతదేశానికి వచ్చిన మెడల్స్ పరంగా తీసుకుంటే ఓన్లీ ఇండియన్ మెడల్స్ అంటే ఎంత అయింది 28. సో భారతదేశానికి ఓవరాల్గా ఒలింపిక్స్లో వచ్చిన మెడల్స్ అండి ఇవి. సో ఆ మెడల్స్లో 9 గోల్డ్ మెడల్స్, 7 సిల్వర్, 12 బ్రాంజ్ మెడల్స్. ఈ 9 గోల్డ్ మెడల్స్లో 8 హాకీలోనే రావడం జరిగిందండి. 1 మాత్రమే షూటింగ్. అభినవ్ బింద్రా గారికి 2008 బీజింగ్ ఒలింపిక్స్లో ఇచ్చారు. సో భారతదేశానికి హాకీ పరంగా 8 గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. కాబట్టి ఒకవేళ వాడు క్వశ్చన్ వేస్తే భారతదేశం యొక్క జాతీయ క్రీడ ఏదని క్వశ్చన్ వేస్తే కనుక కంపల్సరీ హాకీ అని పెట్టండి. నో ప్రాబ్లం. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎవరంటే నరేంద్ర బాట్రా, మన దేశానికి చెందినవాడే చెప్పచ్చు. ఆల్ ఇండియా హాకీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎవరంటే జీ నింగోబామ్ అనే పేరు రావడం జరుగుతుందండి. క్లియర్. సో ఆ విధంగా మనం క్రీడా అంశాలకు సంబంధించి వీటిని ప్రస్తావన చేయొచ్చు. మేజర్గా మనకి 2020లో చెప్పుకోదగ్గ క్రీడాంశం ఏమీ జరగలేదు కాబట్టి అప్కమింగ్ వాటి గురించి అడిగే అవకాశాలు అనేవి ఉంటాయని అర్థమవుతుందని. ఇది మెయిన్ స్పోర్ట్స్ అంశాలకు సంబంధించి. సో నెక్స్ట్ క్లాస్లో వేరే టాపిక్ అనేది కూడా మనం ప్రస్తావిద్దాం. థ్యాంక్ యూ.